Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. నమస్కారం అండి. మీరు కొత్తగా బదిలీ అయిన తర్వాత మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్ కొత్త పాఠశాలకి మార్పు అయిందో లేదో చూసుకునే విధానం కొరకు ఈ వీడియో మీకు చేయటం జరిగింది. ఇందుకు గాను యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే వాడుతున్నారో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు లీప్ యాప్లోకి రావడం జరుగుతుంది. ఈ లీప్ యాప్లో ఇక్కడ స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నెన్సు, కమ్యూనికేషను, డాష్బోర్డ్స్ కనిపిస్తాయి. మీరు మొదటగా టీచర్ మీద క్లిక్ చేసుకోండి. టీచర్ మీద క్లిక్ చేయండి. టీచర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టీచరు ప్రొఫైలు మీరు టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ మీద క్లిక్ చేయండి. టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోటో వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ ఫిల్టర్ సింబల్ కనపడుతుంది. ఫిల్టర్ సింబల్ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ కొత్త స్టేషను, మీ జోను, ఆ డిస్టిక్, డివిజను, మండలు, క్లస్టరు, ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఏ స్కూల్కి అయితే ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ ద్వారా కానీ వెళ్ళున్నారో ఆ కొత్త పాఠశాల అనేది అక్కడ కనపడటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క కొత్త పాఠశాలకి మీ ఫేషియల్ అటెండెన్స్ మారిందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ పాఠశాలలో మీతో పాటు ఎవరు పనిచేస్తున్నారనే వివరాలు కూడా ఈజీగా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మీరు దాన్ని స్క్రోల్ చేస్తే కింద వ్యూ మోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మీతో పాటు ప్రజెంట్ ఈ స్కూల్లో ఎవరు ఉన్నారనేది తెలుసుకోవాలంటే వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఆ పాఠశాలలో ఉండే స్టాఫ్ ఫోటోతో సహా ఫేషియల్ అటెండెన్స్లో ఎవరు ఉన్నారనేది ఆ టీచర్ల వివరాలు కూడా ఇక్కడ మీకు చూపించటం జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీ పాఠశాలలో ఉన్నటువంటి స్టాఫ్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.